ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆద్రం సుగుణ గెలుపు ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బింద్రెల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి ఆద్రం సుగుణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 34 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి పేదల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. ఇలా బిఎస్ఎన్ఎల్ ఉంటది, మనం సెల్లు ఆ సిమ్ సిగ్నలే ఉండదు. ఆ సెల్లుకు ఏం సెల్ వాడుతారు అందరూ? జియో ఎవరిది? ఆదాని అంబానీది. జియోలు రిలయన్స్లు. బిఎస్ఎన్ఎల్ ఎవరిది? గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ది. ఎల్ఐసి ఇవన్నీ మన గవర్నమెంట్ భాగస్వామ్యం ఉన్నాయి కాబట్టి అన్ని ఆయన దోస్తులకు దోసి పెడతాడు. కాంగ్రెస్ ఉంటున్నట్టు దొంగలట, బీజేపీలో పోగానే ఏమంటారు వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు. వాషింగ్ పౌడర్ నిర్మా. ఈయన అశోక్ చవాన్ ఉన్నాడు కదా, మన పార్టీలో ముఖ్యమంత్రి చేసిండు, ఇది మహారాష్ట్రలో. ఆయన మన పార్టీలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయనకి ఇంత కొంత పలుకుబడి ఉందని ఆయనను బెదిరించి నువ్వు మా పార్టీలోకి రాకుంటే నీకు హౌసింగ్ స్కీమ్ కింద హౌసింగ్ స్కామ్ జరిగిందని నిన్ను జైల్లో పెడతామంటే ఆయన భయపడి అటు వెళ్ళిపోయింది. ఆదర్శ గోటాలా అని పెట్టారు. మరి ఆ కాంగ్రెస్ ఉంటేనేమో ఆదర్శ గోటాలా అని కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు. అందులో ఓంగానే ఆయన ఏం చేశారు ఎరికేనా? వాషింగ్ పౌడర్ నిర్మాణం చేశారు. రాజ్యసభకు ఓటింగ్ కూడా లేదు, రూపాయి ఖర్చు లేదు, ఊర్లో తిరిగేది లేదు. మన పార్టీ నుంచి బీజేపీలో జంప్ కాగానే ఎంపీ చేసేసారు డైరెక్ట్. ఓటింగ్ లేకుండా ఉంటే రాజ్యసభ మెంబర్ అవి చూడు. మన పార్టీలు ఉంటేనేమో అవినీతి పరులట, వాళ్ళ పార్టీలలో పోతేనేమో అదంట, మన పార్టీలకు వస్తేనేమో దొంగలట, వాళ్ళ పార్టీలు ఉంటే దొరలట. ఇది కాబట్టి ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలే. ఊళ్ళల్లో కలిసిమెలిసి ఉండే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మరి బింద్రెల్లి గ్రామం, బిద్రెల్లి గ్రామస్తులందరూ కూడా ముఖ్య నాయకులు ఇక్కడ వచ్చిండ్రు. మేము ముందుకు అభ్యర్థిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇందాక 2 నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఊర్లలో మొన్న కూడా దాదాపుగా 15 కోట్ల వరకు సీసీ రోడ్లు మరి ఇవ్వడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా కూడా గ్రామాల అభివృద్ధి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తా ఉంది. మీరు ఒక్కటి అడగండి, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎంపీ కూడా నిన్నటిదాకా ఈ రోజు వరకు కూడా ఒకరోజు ఉంటుంది దేవుని తిప్పే శ్రీరామనవమి ఊరేగింపుండు, ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉంటుంది, ఒకరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఉంటుంది. దానికి ఒక్కొక్క స్పెషల్ డే ఉంటుంది. కానీ ఓట్లు ఉన్నప్పుడు ఊరేగించకూడదు. ఓట్లప్పుడు నాకు నచ్చని పార్టీ ఉదాహరణకు ఒక దేవుని ఫోటో పట్టినాను, నచ్చను అని తిట్టే ఈ దేవుడు కూడా గట్లాంటోడేనా అని పరిస్థితి, దేవుని తిట్టే పరిస్థితి, దేవుని మీద గౌరవం పోయే పరిస్థితి లేదా? ఇప్పుడు కూడా ప్రతి మాట ఏదైతే వాగ్దానం ఇచ్చినామో ఉచిత బస్సు ప్రయాణం గాని, 200 యూనిట్ల కరెంటు గాని, 5 లక్షల ఇల్లు గాని, ఆరోగ్యశ్రీ 10 లక్షలు గాని, అదే విధంగా 500కే గ్యాస్ సిలిండర్ గాని ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు కూడా చెప్పండి. మనం వచ్చి